హే గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్లాగ్స్ చేసి చాలా రోజులైంది కదా. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూసా పూలు అవైతే నాకైతే చాలా ఇష్టం. అంటే వాటితో బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి చిన్నప్పుడు. సో అందుకే చాలా ఇష్టం అనమాట అవి. అండ్ నా రూమ్ పక్కనే ఉంటుంది ఆ చెట్టు. మార్నింగ్ లేవగానే ఒక 5 మినిట్స్ ఆ చెట్టుని అలా చూసుకుంటుండిపోతా. ఈరోజు క్లైమేట్ అయితే కొంచెం బాగున్నట్టే ఉంది. ఇప్పటివరకు అయితే ఎండలు అయితే దంచేసాయి. సో ఈరోజన్నా కాస్త క్లైమేట్ మారితే బాగుండేది అనిపించింది. సో అక్కడ కూడా నేను చూసారా పూలు. ఇంకా వాటర్ అయితే తీసుకురావడానికి అయితే కిందకి వెళ్తున్నా. పైనుంచి చూసినప్పుడు అయితే జనాలు ఎక్కువ మంది లేరు కొలాయి దగ్గర. బట్ కిందకి వెళ్ళి చూసేసరికి అయితే అమ్మలక్కలందరూ వచ్చేసారు. ఇంకా వాళ్ళు ముచ్చట్లు వేసుకుని వాళ్ళు పట్టుకునేటప్పటికే ఒక పావు గంట తినేస్తుంది. సో ఇంకా వాటర్ పట్టుకొని పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత చూసారు కదా రూమ్ మొత్తం ఎంత చెత్త ఉంచానో. ఇది మీకు చూపించింది చాలా తక్కువ. ఆల్రెడీ ఎంత చెత్త ఉందని చెప్పేసి మీకు ముందు తెలుస్తుంది. కుర్చీ కూడా పాడైపోయింది. అవి నాకు వచ్చు, ఎలా చేయాలన్నది వచ్చు. బట్ కాకపోతే తెగిపోయినాయి ఎక్కడికక్కడ. సో కొత్తవి అవి థ్రెడ్స్ ఉన్నాయి కదా, అవి కొత్తవి ఎక్కడైనా దొరికితే కొనుక్కోవాలి. సో కుర్చీ కూడా బాగు చేసుకోవాలి. సో ఇంక ఫస్ట్ అయితే ఈ రూమ్ అయితే క్లీన్ చేయాలి. ఈ రూమ్ క్లీన్ చేసిన తర్వాత వంటగది అయితే క్లీన్ చేయాలి. దానిలో ఉండే చెత్త చూస్తే మున్సిపల్ చెత్త మొత్తం నా రూమ్లోనే ఉందా అని అనుకుంటారు. సో చూడండి, మీకే తెలిసేది. సో ఫస్ట్ అయితే పడుకున్న వెత్తాలి, లేకపోతే ఈ పనులన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది. సో ఈరోజు వచ్చేసరికి అయితే అంత స్టడీ వ్లాగ్ ఏమి ఉండదు. జస్ట్ ఓన్లీ ఒక వ్లాగ్ అంతే. అంటే రూమ్లో ఉంటారు కదా బ్యాచులర్స్. సో వాళ్ళు ఎలా ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి కూడా అనుకుంటారు రూమ్లో ఉంటే కొంచెం బాగుంటుంది, సెపరేట్గా ఉంటే బాగుంటుంది అంటారు. కానీ సరదా తీరిపోద్ది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. నేను కొన్ని వ్లాగ్స్ అయితే చేశాను, అప్పుడు మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది. బట్ ఇది చూసిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. సో చూడండి, మీకే అర్థమైపోతుంది. అంత అనుకుంటాం కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ అలా క్లీన్ చేసుకుంటుంటే ఏంటమ్మా అలా క్లీన్ చేసుకుంటూనే ఉంటావు ఇప్పుడు అని అంటూ ఉంటాం. కానీ ఆ పని మనం చేసినప్పుడు తెలుస్తుంది అది ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత టైం టేకింగ్ అని చెప్పేసి. సో రూమ్ని కానీ ఇల్లుని కానీ నీట్గా ఉంచుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. అనుకుంటాం కానీ సరదా తీరిపోద్ది. ఇంట్లో నేను ఒక్కడనే ఉంటాను కదా రూమ్లో. బట్ నేను ఒక్కడికే నాకు ఇంత చెత్త వస్తుంది అండ్ ఎంత టైం ప్రాసెస్ అవుతుంది, ఎంత కష్టం అనిపిస్తుంటే ఇంట్లో నా అమ్మ అయితే 4-5 ఉంటాం. ఎంత చెత్త పెరిగిపోద్ది. ఆ చెత్త అంతా క్లీన్ చేసి ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంచుతుందంటే మదర్స్ గ్రేట్. ఇంకంతే, మరి ఇంకేం చెప్పలేం. వాళ్ళ ఓపికకి సలాం కొట్టాల్సిందే. ఇప్పుడైతే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఆ రూమ్ క్లీన్ చేశాను కదా, ఆ రూమ్ క్లీన్ చేసేటప్పటికి 8 అయిపోయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏమేసుకుంటున్నాను అన్నారా, అది దోశ అంటే అది ఏమంటారు బాలామృతంతో చేసుకుంటారు కదా. సో ఆ దోశ అన్నమాట ఇది. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చాలా పెద్ద పని అయితే ఉంది. సో చూడండి, ఎంతవరకు క్లీన్ చేశాను అంతవరకు క్లీన్ చేసా. ఇంకా క్లీన్ చేయాలి, చాలా ఉంది క్లీన్ చేసే ప్రాసెస్ అయితే. ఎక్కడ పడితే అక్కడే చెప్పులు వదిలేసా. ఇంకా వంటగదిలోని సామాన్లు కూడా ఇంకా ఈ రూమ్లోకి తెచ్చేసా. ఎందుకంటే వంటగదిలోనే ఎక్కువ చెత్త ఉంది. సో ఆ చెత్త మొత్తం క్లీన్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తారు కదా వంటగదిలో ఎంత చెత్త ఉంచానో. అంటే క్లీన్ చేసేసరికి ఎంత చెత్త వచ్చింది అన్నది మీరే చూస్తారు. చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, ఇదిగోండి, ఇదే నా వంటగది. ఇది వంటగదా లేకపోతే మున్సిపాలిటీ తొట్టే అని అనుకోవద్దు, ఇది వంటగదే. ఏంటి ఎంత చెత్త ఉందని అనుకుంటున్నారేమో. పైన వంటగది దగ్గర షేడ్ ఉంటుంది. సో ఆ షేడ్ మీద ఉన్న వస్తువులన్నీ అక్కడ ఉన్న చెత్త అంతా క్లీన్ చేసేసి కిందకి దింపేశాను అనమాట. ఇగో ఈ షేడే వంటగది. సో దీని మీద ఉండే చెత్త మొత్తం కిందకి తీసాను. సో అందుకని అంత చెత్త ఉంది. నాకు కూడా తెలియదు ఇంత చెత్త ఉంది అని షేడ్ మీద. ఎప్పుడు నేను షేడ్ క్లీన్ చేయను, జస్ట్ కిందన అలా వంటగది ఆ రూము ఈ రూము క్లీన్ చేసుకుంటూ కూర్చుంటా. బట్ వంటగది మొత్తం క్లీన్ చేయాలని కూర్చునేసరికి అయితే ఇగో ఇంత చెత్త అయితే ఉంది. సో ఇక్కడ వస్తువులన్నీ తీసేసా. యాక్చువల్ ఇక్కడ వస్తువులు మ్యాక్సిమం ఆ చెత్త అంతా ఈ రూమ్ ఓనర్వే. అంటే ఏవో ఉన్నాయి కొన్ని సామాన్లు, దానివల్ల వచ్చింది చెత్త అంతా ఎక్కువ. సో ఇంక ఈ షేడ్ అనేది ఫస్ట్ అయితే క్లీన్ చేయాలి. చాలా చెత్తగా ఉంది. నేను అనుకోవాలి అసలు ఇంత చెత్త ఉంటుందని చెప్పేసి. ఈ చెత్తలో స్టోరీ మాకెందుకు అయ్యా అంటే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. బట్ కాకపోతే రూమ్లో సింగిల్గా ఉండడం కూడా పెద్ద టాస్క్ అని చెప్పడానికని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ అయితే అదే, ఈ వ్లాగ్ ఉద్దేశం అయితే అదే. చూడండి, చెత్త మొత్తం క్లీన్ చేసుకుని అనుకుంటారు మెయిన్గా బాయ్స్ ఏం పని ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళకి అనుకుంటారు. బట్ నువ్వు ఒక్కసారి బ్యాచులర్గా వెళ్ళి చూడు, ఆ తర్వాత నీకే అర్థమైపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటను అమ్మాలతో కానీ లేకపోతే సిస్టర్స్తో కానీ. సో ఇంక మొత్తానికైతే యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు లంచ్ చేసేటప్పటికైతే 3 అయ్యింది. ఎలాగైతే నేను క్లీన్ చేసా, క్లైమేట్ అనేది కొంచెం కూల్గా ఉంది అని చెప్పేసి ఆ 3 గంటలకి ఇంకా లంచ్ చేసి ఇంకా బైక్ వచ్చా. క్లైమేట్ అయితే అదిరిపోయింది.
అంత కష్టపడ్డాను కదా చెమటలు పట్టేసి. సో ఇంకా ఈ క్లైమేట్ ఇలా ఉండేసరికి అయితే ప్రాణం లేచొచ్చింది అనిపించింది నాకైతే. ఓన్లీ వంటగది ఒకటే క్లీన్ చేశాను నేనైతే. ఇంకొక గది కూడా క్లీన్ చేయాల్సి ఉంది. అది తర్వాత చేసుకుంటా, లేకపోతే రేపు చేసుకుంటా. ప్రస్తుతానికైతే అయిపోయింది. ఐ యామ్ డన్. నా ఓపిక అంతా అయిపోయింది ఇంకా చెత్తతోనే. చాలా చెత్త వచ్చింది. ఆ చెత్త అంతా బయటపడేసేసరికి అందరూ అడుగుతున్నారు ఏంటి ఇంత చెత్త ఉందా నీ రూమ్లో అని చెప్పేసి. నాకే షేమ్ అనిపించింది. బట్ నేను చూసుకోలేదు అంత చెత్త ఉందని చెప్పేసి షేడ్ మీద. సో ఈరోజైతే ఇలా గడిచేసింది. చెప్తున్నాను కదా, రూమ్లో సింగిల్గా ఉండడం అనేది చాలా ఈజీ అనుకుంటారు. అది చాలా చాలా పెద్ద టాస్క్. సో ఇంట్లో ఉన్న ఇప్పుడు కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంత చూసి కూడా మీరు ఇంకా ఇంట్లో వాళ్ళ మీద అరిసి కరిసేస్తే మాత్రం ఇంకా మీ ఇష్టం, అది మీ కర్మ అనుకుంటా. సో క్లైమేట్ అయితే అదిరిపోయింది కదా, నాకైతే చాలా నచ్చింది. ఈ వ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, లేకపోతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.